కొంతమందికి ఒక అపోహ ఉంటుంది క్రైస్తవుల్లో, ప్రార్థన కంటే ఉపవాసం కొంచెం దేవుడు ఎక్కువ వింటాడు అంటే. ఏంటి ఇది? ఏమన్నా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెసా? ఫాస్ట్కి వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి? ఏమిటిది? ఇదేమన్నా ఫైబర్ నెటా? ఇంకొంచెం ఫాస్ట్గా వెళ్తుందా ఉపవాసం? కాదు కాదు, అలాంటిది ఎక్కడ బైబిల్ చెప్పట్లే. 66 పుస్తకాల్లో చెప్పట్లా బైబిల్. మరి ఉపవాసం దేనికట? ఉపవాసము నన్ను నేను క్రమబద్ధీకరించుకోవడానికి. ఉపవాసము నన్ను నేను క్రమశిక్షణలోకి తెచ్చుకోవడానికి. మన మనుషులం కదా, క్రైస్తవులమైనా భక్తులమైనా మారుమనసు పొందినా బాప్తిసం తీసుకున్నా మనం బేసిక్గా ఎవరు అండి? మనుషులం. మనకు కొన్ని బలహీనతలు ఉంటాయి, కొన్ని ఎడిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న చాలామంది యంగ్స్టర్స్, మీకు చెప్తా అసలు ఉపవాసం అంటే ఏమిటో. ఉపవాసం అంటే నిజంగా 40 రోజులు మీరు ఉండదలిస్తే 40 రోజులు ఫేస్బుక్ వాడకూడదు. ఉండగలరా? 40 రోజులు స్క్రీన్లెస్గా గడపాలి. స్క్రీన్లెస్ అంటే అది భక్తి అంటే. కొంతమంది సీరియల్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. 40 రోజులు దీపక్ ఏమైనా పర్లేదు, నేను కార్తీక దీపం చూడను. అది ఉపవాసం ఏమ్మా? ఉందా ఆ ఉపవాసం? ఉందా? నిన్ను నువ్వు క్రమశిక్షణలోకి తెచ్చుకోవడానికి. ఏమవుద్దంటే మానవ జీవితంలో మనం కొంతకాలం జీవించాక మనం కొన్నిటి మీద విపరీతంగా ఆధారపడిపోతాం. అవి చెడ్డ విషయాలేం కాదు ప్రతిసారి. ఇప్పుడు కొంతమంది గుట్కా మీద ఆధారపడతారు. గుట్కా చెడ్డది, అది నాశనం చేస్తుంది, అది క్యాన్సర్ వస్తుంది, గొంతు క్యాన్సర్ వస్తుంది, నోట్లో క్యాన్సర్ వస్తుంది, ఇలాంటివి చాలా తెచ్చిపెడుతుంది, అది మొత్తం తీసుకొస్తుంది. కానీ కొన్ని మంచివే ఉంటాయి. ఉదాహరణకి మీరు కాఫీ తాగుతారు, రోజుకి ఒక కప్పే తాగుతారు, కానీ ఆ ఒక్క కప్పు తాగకపోతే మీరు విలవిల్లాడిపోతున్నారు అనుకోండి, మీరు ఉపవాసం ఉండాలి. అయినా ఈ వారం రోజులు ఈ కాఫీ లేకుండా బ్రతుకుతా. ఎందుకంటే మనుషుడు కేవలం కాఫీని బట్టి జీవించడు, నీ నోటి మాట వల్ల జీవిస్తా. యేసుప్రభు నేర్పించింది అదే ఉపవాసంలో. ఉపవాసంలో ఈ భౌతిక సంబంధమైన లోక సంబంధమైన అవసరమైన విషయాలే. తినడం అవసరమే, నిద్ర అవసరమే, తాగడం అవసరమే, కానీ ఈ అవసరాలకు మించి నీ మీద ఆధారపడతా. ఎప్పుడైతే అవసరాలకు అలవాటు పడతామో అవసరాలు కాస్త వ్యసనాలు అవుతాయి కొన్ని రోజులకి. గమనించండి, ఇది మానవ నైజం, మానవ పరిమితి, మానవ బలహీనత ఇది. కాబట్టి మానవ మాతృలంగా మనల్ని మనం మళ్ళీ డిసిప్లిన్ చేసుకోవాలి. దేర్ఫోర్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ టు అపీజ్ గాడ్, బట్ ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ డిసిప్లిన్. ఇట్ ఈస్ అన్ యాక్ట్ ఆఫ్ సెల్ఫ్ డిసిప్లిన్. అది నన్ను నేను ఆధ్యాత్మికంగా క్రమశిక్షణ చేసుకోవడానికి, భక్తిలో నన్ను నేను పెంచి పోషించుకోవడానికి. నేను ఈ లోకంలో ఉన్నటువంటి ఏ వస్తువు మీద కంటే కూడా, ఏ ఆహారం మీద కంటే కూడా, ఈవెన్ భార్యాభర్తలు కూడా ఎడంగా ఉండి ఉపవాసం ఉండమని చెప్పాడు పౌలు. అంటే భార్య మీద ఎక్కువగా ఆధారపడటం, భర్త మీద ఎక్కువగా ఆధారపడటం, ఈ లోక సంబంధమైనటువంటి ఈ ప్రేమ విషయంలో కూడా, ఈ బంధం విషయంలో కూడా. నేను కొంతమందికి అమ్మంటే పిచ్చి, కొంతమంది పక్కింటి అమ్మాయి అంటే పిచ్చి, ఏదైనా కావచ్చు. కాబట్టి ఈ పిచ్చిలన్నింటినీ జయిస్తాను. పక్కింటి నుంచి కాఫీ వాసన వచ్చేస్తుంటుంది ఉదయాన్నే, కానీ ఉపవాసం ఉంటాను. ఇట్ ఈస్ టు డిక్లేర్ టు Satan that I love my God more than my cell phone, that I love my God more than my favorite coffee, I love my God more than ముక్క. ఆదివారం మధ్యాహ్నం. And that is fasting. ఊరికే అన్నం మానేయమనలే దేవుడు. మనం అన్నం మానేస్తే పాపం ఆయనకి ఏమొస్తుంది? ఆయన మన కోసం అన్నం మానేసి నిష్ట కలిగిన పరిచర్య చేసి తను తాను అప్పగించుకున్నాడు. తను మరణం నుంచి తప్పించగలవానికి ప్రార్థనలతో, కన్నీళ్లతో, యాచనలతో, మహారోదనముతో తను తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు శరీరధారిగా అప్పగించుకున్నాడని రాయబడింది హెబ్రీ పత్రిక 5:7. కనుక ఆయన అంత డిసిప్లిన్ చేస్తున్నాడు నీ కోసం, నా కోసం. మాదిరి ఉంచిపోయాడు మనకి. సో ఉపవాసం
ఒక మాటలో చెప్పాలంటే నా కోసం, నా భక్తి కోసం. నా కోసం అంటే మళ్ళీ ఇక్కడ స్వార్థం కాదు, నేను ఇంకా ప్రభువుకి దగ్గర అవ్వడం కోసం, నేను ఇంకా ఆధ్యాత్మికంగా డిసిప్లిన్డ్ పర్సన్గా ఉండడం కోసం. కొంతమందికి నిద్ర అంటే విపరీతమైన ఇష్టం. మీరేం చేయాలి? అన్నం మానేకపోయినా పర్లేదు, కానీ నిద్ర మానేసి ఉపవాసం చేయాలి. దేనికి మీరు అతుక్కుపోయారో దాన్ని అడిక్షన్ అంటాం. దేనికి మీరు అతుక్కుపోయారో దాని నుంచి విడిపడడానికి ఉపవాసం. అర్థమవుతుందండి మీకు ఉపవాసం ఎందుకో? అందుకని క్రీస్తు ఈ మాట అన్నారు, ఈ రాళ్ళని రొట్టెలుగా చేసుకొని తిన్నాం. ఆయన నిజానికి ఆకలేసింది, ఆయనకి 40 రోజుల నుంచి ఏం తినలేదు ఆయన. మనలా కాదు, ఆఫీస్కి వెళ్ళి రాలేదు ఆయన, మధ్యలో తింటా లేడు ఆయన. మీరు బైబిల్ చదివితే 40 రెయిన్బౌళ్ళు ఆయన ఉపవాసం ఉన్నాడు. కంప్లీట్ ఫాస్టింగ్, అది కంప్లీట్ ఫాస్టింగ్. అది మనకి బుర్ర తిరిగిపోద్ది ఎలా ఉన్నాడో ఆయన ఫాస్టింగ్. అయితే ఫాస్టింగ్ ముగించాడు ఆయన, ముగించేశాడు, ప్రార్థన చాలించాడు, బయటకు వచ్చాడు అరణ్యంలోంచి. ఆయన ఆ చాలించిన తర్వాత ఆయన ఏమైనా తినచ్చు, ఏ క్షణమైనా తినచ్చు. ఆ సమయంలో కూడా ఆయన రాళ్ళని రొట్టెలు చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే హీ వాంటెడ్ టు టెల్ ద డెవిల్ దట్ హీ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఫిజికల్ థింగ్స్, బట్ హీ డిపెండ్స్ ఆన్ హిస్ ఫాదర్ అలోన్. ఈ భౌతికమైన విషయాలపైన నేను ఆధారపడను, నేను పూర్తిగా నా తండ్రి పైన ఆధారపడతాను అని వాడి ముఖం మీద గుద్దినట్టు, చెప్పుతో కొట్టినట్టు వాడికి చెప్పడం కోసం. నువ్వు ఫాస్టింగ్ ఉన్నప్పుడల్లా అపవాదికి చెప్పుతో కొట్టినట్టుగా నువ్వు చెప్పేది ఏమిటంటే, నేను ఈ లోక సంబంధమైన విషయాలకైనా కూడా కంటే కూడా, చివరికి నా శారీర అవసరతల కంటే కూడా ఎక్కువగా నా దేవుణ్ణి ప్రేమిస్తాను, ఆయన మీద ఆధారపడగలను. దట్స్ అ ట్రూ ఫాస్టింగ్. ఆ ఒక్క మాటలో అంత అంతరార్థం ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడిన ఆ ఒక్క మాటలో, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవించడు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. రెండవ అపోహ మనము లోకి వెళ్ళక ముందు ఒక్కసారి మీరు దయచేసి ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. చాలమ్మా. సో మీకు ఒక విషయం తెలియాలి, ఉపవాసంలో దేవుడు మన మొర వినకుండా ఉండే ఉపవాసం కూడా ఉంటుందా? ఉంటుంది. ఇది మీకు తెలియాలి. యెషయా గ్రంథము 58:5. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ప్రభు ప్రశ్నిస్తున్నాడు. దేన్ని ప్రశ్నిస్తున్నాడు? తన బిడ్డల ఉపవాసాన్ని ప్రశ్నిస్తున్నాడు ఆయన. కాబట్టి మన ఉపవాసం ఆయన ప్రశ్నించేదిగా ఉండకూడదు. ముందుకెళ్దాం మనం. రెండవది ఏంటంటే, బైబిల్ చెప్తోంది ఉపవాసము మనుష్యులను తృప్తిపరచడం కోసం, మనుషుల మెప్పు పొందడం కోసం కాదట. మత్తయి సువార్త 6:16 ఇందాక మనం చదివాం. మీకు మళ్ళీ నేను చదివి వినిపిస్తున్నాను. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఏమిటా ఫలము? ఏం పొందారు వాళ్ళు? అలా ముఖాలు వికారం చేసుకునే వాళ్ళు ఫలం పొందున్నారట. వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి కావాల్సింది వచ్చేసింది. వాళ్ళకి ఏమిటది? మనుషుల మెప్పు. మనుషుల మెప్పే వాళ్ళు కోరుకున్నారు. వాళ్ళు కోరుకున్న ఫలం వాళ్ళకి, ఇంకా వాళ్ళకి పరలోకంలో ఫలం ఏమీ ఉండదు అన్నమాట. ఎందుకని చాలామంది ఉపవాసంలో పూలు పెట్టుకోరు? ఎందుకని చాలామంది ఉపవాసంలో మంచి బట్టలు వేసుకోరు? ఎందుకని 40 రోజులు కొంతమంది అవి ఇవి అవి పక్కన పెడతారు, మళ్ళీ 41వ రోజు అసలు మిమ్మల్ని గుర్తే పట్టలేము. ఈవిడేనా మొన్నటిదాకా 40 రోజులు ఆవిడ అన్నట్టుగా. ఏమంటున్నాడు ఆయన? ఇవన్నీ ఎవరికి? ఆయన కోసం కాదు. నువ్వు పువ్వు పెట్టుకుంటే ఏంటి, పువ్వు పెట్టుకోపోతే ఆయనకేంటి? నువ్వే ఒక పువ్వులా పరిమళించాలి, అది ఆయనకు కావాల్సింది. నువ్వు పువ్వు పెట్టుకున్న వాళ్ళని ప్రేమిస్తాడు, పువ్వులు పెట్టుకున్న వాళ్ళని కూడా ప్రేమిస్తాడు ఆయన.
అది కాదు ఆయనకు కావాల్సింది. ఇవన్నీ దేనికి? బయట వాళ్ళ కోసం. ఏంటి ఆవిడ మొన్నటిదాకా భలే సింగారించుకొని వెళ్ళేది, అలా వెళ్తుంది ఏమిటి? 40 రోజులు 40 రోజులు. కాబట్టి 40 రోజుల క్రైస్తవం నుంచి మనం బయటకు రావాలి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఏమండి, కొంచెం కష్టంగా ఉంది కదా నేను మాట్లాడుతుంటే మీకు, కానీ ఇవి వాస్తవాలు. సత్యం ఎప్పుడు గుచ్చుతుంది, అది ఇబ్బంది కలిగిస్తుంది. సత్యానికి ఉన్నటువంటి లక్షణం అది. ఇబ్బంది కలిగిందా? మంచిది, సంతోషం. మీకు హాయిగా ఉందా? చెవుల్లో తేనె పోసినట్టు నన్ను పిలవకండి. నా దగ్గర తేనె ఉండదు, చెవులో పోయడం అసలు రాదు నాకు. దానికి వేరే స్పీకర్లు ఉంటారు. ప్రభు మాట అలా ఉండదు, సత్యం అలా ఉండదు. కనుక దేవుణ్ణి శాంతింప చేయడానికి, ఆయన దగ్గర మార్కులు కొట్టేయడానికి ఉపవాసం కాదండి. మనుషుల దగ్గర మార్కులు కొట్టేయడానికి కూడా ఉపవాసం కాదండి. యేసు ప్రభువు వారు ఇంకా చూడండి, చాలా భిన్నంగా మాట్లాడుతున్నాను. ఉపవాసం చేసినప్పుడు ఏం చేయాలట? మనం ముఖాలు ఏం చేయాలట? ముఖం ఏం చేయాలట? కడుక్కోవాలట. ఎందుకు ముఖం కడుక్కోమంటున్నాడు? వీలైతే సబ్బుతో కడుక్కోండి. ఎందుకు ఉపవాసం రోజు బాగుండమంటున్నాడు? ఉపవాసం రోజే బాగా ముస్తాబై రమ్మంటున్నాడు. ఎందుకో? ఎవరు కనుక్కోకూడదు నువ్వు ఉపవాసం అని. అది ఎందుకంటే ఉపవాసము నీకు నీ దేవుడికి మధ్య బిజినెస్. అది అంతే, పక్కనోడికి దానితో సంబంధము లేదు. ఇట్ ఈస్ జస్ట్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, దట్స్ ఆల్. పక్కనోడికి మీ ఇంట్లో పక్కనోళ్ళకి కూడా. అందుకని ముఖాలు ఏలాడేసుకొని, పాత బట్టలు వేసుకొని, చివిపోయిన బట్టలు వేసుకొని, ఇస్త్రీ చేయని బట్టలు వేసుకొని ఇలాంటివి చేయొద్దు. నిన్న కొత్త షర్ట్ కొనుక్కొని వైజాగ్ వచ్చిన తర్వాత నాకు ఎందుకో షాప్కి వెళ్తే నచ్చింది. ఉపవాస పండుగతో స్టార్ట్ చేద్దామని వేసుకున్నాను. జనరల్గా ఎప్పుడైనా కొత్త బట్టలు వేసుకుంటే చర్చికి వేసుకొస్తాను, నాకు అలవాటు. ఆ తర్వాత ఇంకెక్కడికైనా వేసుకుంటాను. ఉపవాసం స్టార్ట్ చేశాను. ఇది పండుగ అంటే. ఎందుకంటే ప్రభు వాళ్ళ చెప్పట్లేదు. మనము తీసివేసుకోవాల్సిన మరొక అపవాదు ఉంది. ఏమిటంటే, ఈ మధ్యకాలంలో పుట్టిందనమాట ఈ యొక్క సంప్రదాయం. ఉపవాసమే ఉపవాసమే జీవితం. మనం చేసిన పెద్ద తప్పు ఏంటంటే, 20వ శతాబ్దం 21వ శతాబ్దంలో క్రైస్తవులు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, ఉపవాసానికి ప్రార్థనకి విడాకులు ఇచ్చేసాం. అది మనం చేసిన పెద్ద తప్పు. ఇది పాపం. మీరు బైబిల్లో మీకు సవాల్ చేస్తాను, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉపవాసాన్ని ప్రార్థనని వేరు చేసి, అంటే ఉపవాసం ఉండగా ప్రార్థన చేయనటువంటిది. ఒట్టి ప్రార్థన చేశారు కానీ ఉపవాసం లేని ప్రార్థన ఉంది, కానీ ప్రార్థన లేని ఉపవాసం బైబిల్లో మనకి కనపడదు. కానీ మనం ఏం చేసాం? ప్రార్థన లేని ఉపవాసాన్ని సృష్టించాం. బయట ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఉంటారు 40 రోజులు 4 రోజులు ఉపవాసం. ఏమండి? కానీ వాళ్ళు పనులన్నీ చేసుకుంటారు. యేసుప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అన్ని పనులు చేసుకుంటా ఉన్నాడా? వడ్రంగి పని చేసుకున్నాడా? వాళ్ళ నాన్నగారికి హెల్ప్ చేశాడా? ఏం చేశాడు ఆయన? కనీసం పరిచర్య కూడా చేయలేదు. ఎక్కడున్నాడు? అరణ్యంలో ఉన్నాడు. ఏముంటుంది అరణ్యంలో? ఎందుకు అరణ్యంకి వెళ్తుంటాడు ఏంటి ఆయన? ఊరికే జంతువులతో మాట్లాడతాడా? ఎందుకు వెళ్తాడు అక్కడికి? ఏముంటుంది అక్కడ? ప్రార్థన అంటే చాలు, ఒలివి కొండకి వెళ్తాడు, లేకపోతే అరణ్యంకి వెళ్తాడు. ఎందుకట్లా? ఎందుకంటే అక్కడ ఎవరు ఉండరు. ఎవరు ఉండని చోట మనం దేవుణ్ణి కలుసుకోవచ్చు. దేవుడు ఏకాంతంలో కలుసుకుంటాడు. స్పెషల్ అపాయింట్మెంట్ విత్ గాడ్. ఉపవాసం అంటే ఇట్ ఈస్ ఎ స్పెషల్ అపాయింట్మెంట్ విత్ గాడ్. ఇట్ ఈస్ ఎ రిట్రీట్ విత్ గాడ్. దేవునితో ప్రత్యేకంగా గడపడం ఉపవాసం. ఊరెంబడి తిరిగేసేయడం కాదు ఉపవాసం అంటే. కొంతమంది భోంచేయి అంటే 3 గంటల దాకా భోంచేయను అంటారు.
ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నాను. నేను 1 గంట అప్పుడు అడిగాను అనుకోండి, వీడు టీవీ చూస్తుంటాడు కానీ 3 గంటల దాకా భోంచేయడు. కొంతమందికి ఫోన్ చేస్తాను, ఏంటి ఏంటి భోంచేయు? నిద్రపోతున్నాను. ఇంకెందుకు నువ్వు 3 గంటల్లో భోంచేయింది అంటే 3 గంటలకు నిద్రపోయి అలారం పెట్టుకొని లేచి మొహం కడుక్కొని శుభ్రంగా తింటావా? అప్పుడు అది ఉపవాసం అవుతుందా? అవదు. ఉపవాసం అంటే ఏంటంటే, నీ ఉపవాసం మొదలైనప్పుడు నీ ప్రార్థన మొదలవ్వాలి, నీ ఉపవాసం ముగించినప్పుడు నీ ప్రార్థన ముగించాలి. వైల్ యు ఆర్ ఫాస్టింగ్ యు మస్ట్ బి ప్రేయింగ్. దట్స్ ఆల్. దే గో టుగెదర్. అవి రెండు కలిసి ప్రయాణం చేస్తాయి. నాకు చూపించండి ఎక్కడైనా ఒక సన్నివేశం ఉపవాసం ఉండి ప్రార్థన చేయనటువంటి సన్నివేశం. ఉపవాసం లేని ప్రార్థనలు ఉన్నాయి, కానీ ప్రార్థన లేని ఉపవాసం ఉందేమో నాకు చూపించండి. నో, నెవర్. యు కాంట్ ఫైండ్ దాట్ వన్ ఇన్స్టెన్స్ ఇన్ ద బైబిల్. ఏమండి, అర్థమవుతుందా? ఇప్పుడు వద్దాం 2 దినవృత్తాంతాలు 7:14 దగ్గరికి. ఆయన కొన్ని విషయాలు చెప్తున్నాడు, ఉపవాసంలో ఉండేటువంటి విషయాలు. ఉపవాసం ప్రప్రథమంగా, ప్రాథమికంగా, మౌలికంగా, ఫండమెంటలీ ఈజ్ హ్యూమిలిటీ బిఫోర్ గాడ్. అది దేవుడి ముందు నన్ను నేను తగ్గించుకోవడం, వినమ్రుణ్ణి కావడం. చాలాసార్లు మనకు తెలియకుండానే దేవుని సన్నిధిలో అహం ప్లే అవుతుంది. అహం. చాలామంది అనుకుంటారు, నేనేం తప్పు చేశాను అనుకుంటారు. యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ధన్యతల్లో కొండ మీద ప్రసంగంలో, ఆత్మయందు దీనులైన వారు ధన్యులు. ఏమవుతుందట వాళ్ళకి? ఏమండి, వాళ్ళు దేవుని చూసారు కాదు, మీరు వాక్యం సరిగ్గా చదవండి. కొంతమంది దేవుని చూస్తారు అంటున్నారు, వాళ్ళు హృదయశుద్ధి గలవారు, వాళ్ళు ఆ బ్యాచ్ వేరు. ఆత్మయందు దీనులు అవడం అంటే నా అహం దేవుడికి పాదాక్రాంతం చెయ్యాలి. అదే ఉపవాసం. అహం జీరో. మీరు ఈ మధ్య అంటున్నారు కదా జీరో సైజ్ అని. జీరో సైజ్ అంటే ఇక్కడ అనమాట. ఈ మధ్య కొత్తగా వచ్చింది జీరో సైజ్. ఆ సినిమా వాళ్ళు ఉంటారు, ఆ జీరో సైజ్ అది వద్దు మనకి. మనకి అహం జీరో సైజ్ అయిపోవాలి. ఉపవాసంలో అహం జీరో అవ్వాలి. అదే దినవృత్తాంతాల్లో చెప్తున్నాడు. అటువంటి ఉపవాసాన్ని దేవుడు అంగీకరిస్తాడంట. అప్పుడు నేను వారి ప్రార్థన విని వారికి ఉత్తరం ఇస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేవుడు స్వయంగా చెప్తున్న మాటలు ఇవి. వెన్ యు ఆర్ ఇన్ ప్రేయర్ యు మస్ట్ హంబుల్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎప్పుడైతే ప్రార్థనలోకి వస్తావో నిన్ను కాదనుకోవాలి. యేసుక్రీస్తు వారు సాక్షాత్తు దైవ కుమారుడు. ఆయన ప్రార్థనలోకి వెళ్ళాడు, గెత్సెమనీలోకి. ఆయన తాను కాదనుకున్నాడు తన తండ్రి ముందు. ఇదిగో ఆయన అడిగాడు ఒక కోరిక, నీకు ఇష్టమైతే సిలువ తొలగించు నా దగ్గర నుంచి. అయినను నా చిత్తము కాదు, నేను కాదు, నా ఇష్టం కాదు. ఎంతమంది యంగ్స్టర్స్ నా ఇష్టం కాదని ప్రార్థన చేస్తారు? మీలో ఆర్జీవీలు ఎక్కువ, నా ఇష్టం బ్యాచ్ ఎక్కువ. ఈ నా ఇష్టం కుదరదు ఇక్కడ. నరకంలో పాడుకుంటే ఒకే ఒక పాట అంట, నా ఇష్టం అనే పాట. ఈ నా ఇష్టం బ్యాచ్ అంతా అక్కడ ఉంటారు. పరలోకంలో నా ఇష్టం కాదు నాయనా, నీ ఇష్టం అనేవాళ్లే ఉంటారు. ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యాన్ని చేరలేడు, నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే. ఎవరైతే నేను కాదనుకుంటానో. సో వెన్ ఐఎమ్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్ ఐ మస్ట్ క్యాన్సిల్ మై ఈగో. నా ఈగో నేను కొట్టిపారేసుకోవాలి. ఎప్పుడైతే ఈగోను కొట్టేసుకున్నానో నాకంటూ కొత్త కోరికలు ఏముండవు. కోరికలు ఉంటే ఆయన దగ్గర పెడతాను, అయినా నీ ఇష్టము నా ఇష్టం కాదంటాను. యేసుప్రభువు వారు చేసినట్టే చేస్తాను. అందులోకి ఎదిగామా? 40 రోజులు నేను ఉపవాసం ఉంటే నాకు అట్లీస్ట్ 39వ రోజు, అట్లీస్ట్ 40వ రోజు సాయంత్రం నేను ఉపవాసం ముగించే నాటికి నా ఈగోని సిలువ వేసుకోవడం నాకు వచ్చిందా? అది కదా ప్రశ్న. అప్పుడు నిజంగా మీరు పండుగ చేసుకోవచ్చు ఉపవాసాన్ని. ఎందుకంటే నీకు క్రీస్తులో సిలువ వేసుకోవడం వచ్చింది. నీకు క్రీస్తులో తాను సిలువ వేసుకునేవాడు క్రైస్తవుడే కాదు.
క్రీస్తుతో కూడా మనం సిలువ వేయబడి ఉన్నాము. నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాను. ఐఎమ్ అగెయిన్స్ట్ ద వరల్డ్. ఇవి కదా అపోస్తలుల మాటలు. అందుకని చెప్తున్నాడు ఆయన. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? పూలు పెట్టుకుని ఆవిడ ప్రార్థన కాదు. ఎవరు ప్రార్థన ఆలకిస్తాడు? బకెట్లు కార్చేస్తుంటారు కొంతమంది. అదేంటో ప్రార్థన అనగానే ట్యాప్ ఇప్పేస్తారు కొంతమంది. చాలా మందిని చూస్తుంటాను నేను. ఇక్కడ ప్రార్థనలో ఏడుస్తారు, ఇంటికి వెళ్ళి వాళ్ళు ఆయన్ని ఏడిపిస్తారు. ఆ బ్యాచ్ ఆ ప్రార్థన వినడు ఆయన. ఈగో క్యాన్సిల్ చేసుకోవాలి. నువ్వు 40 రోజుల తర్వాత నువ్వు రేపొద్దు నిన్నెవరైనా అంటే నేను ఎవరో తెలుసా, ఉతికి పారేస్తా అని అనకూడదు నువ్వు. అంటే నీ ఈగో ఇంకా చావలేదన్నమాట. ఉపవాసం ఎందుకంటే నా ఈగోని క్యాన్సిల్ చేసుకోవడానికి. నాకు రావాలి, సిలువ వేసుకోవడం రావాలి. ఇది పోరాటం అండి, ఇది ఒక్కరోజు రాదు. మీరు నిజంగా ఉపవాసం ఉంటే ఇప్పుడే ఉండక్కర్లే, ఎప్పుడైనా ఉండొచ్చు. వారానికి ఒకసారి ఉండొచ్చు, నెలకొకసారి ఉండొచ్చు. మీ శారీరక బలాన్ని బట్టి, మీకున్న భక్తిని బట్టి, మీకు ప్రభు పట్ల ఉన్న శ్రద్ధాశక్తుల్ని బట్టి, అది మీ ఇష్టం, మీరు ఎలా ఉపవాసం ఉంటారో. బట్ ఉపవాసం మంచిది. అది ఆధ్యాత్మిక క్రమశిక్షణ నేర్పిస్తుంది, అది ప్రభువుకి దగ్గర చేస్తుంది. అది కొత్త మార్కులు ఏమి వేయదు, కానీ అది మంచిది. కానీ నేను చెప్పేది ఏమిటంటే, మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటంటే, మీరు మీ ఈగోని సిలువ వేసుకోవడం ఉపవాసంలో నేర్చుకోవాలి. దట్స్ నెంబర్ 1. ఎందుకంటే ఎప్పుడైతే ఇది చావలేదో దేవుడు నాకు ఎదురొడ్డి నిలబడతాడు. ఆయన దీనులకు కృపను అనుగ్రహిస్తాడు, గర్విష్ఠులను ఎదిరిస్తాడు, అహంకారులను ఎదిరించునని రాయబడింది. రెండో విషయము మీరు గమనించాల్సింది ఏంటంటే, ఉపవాసము ఆయన అంటున్నాడు నన్ను వెదకి. ఉపవాసం అంటే ఏంటంటే దేవుణ్ణి వెతకడం. ఫాస్టింగ్ ప్రేయర్ ఈజ్ టు సీక్ గాడ్ అండ్ హిస్ కౌంటెనెన్స్, ఫేస్ ఆఫ్ గాడ్. ఆయన ముఖాన్ని వెతకడం. ప్రభువా, ఎలాగైనా నిన్ను నేను చూడాలి, నీ ప్రత్యక్షత నాకు కావాలి. చూడాలనగానే యేసుప్రభు వారు మన సినిమాల్లో కనపడినట్టు విజయ్ చంద్ర గారి లాగా స్లో మోషన్లో కనపడ్డా ఆయన. అట్లా అనుకుంటారు చూడాలని అంటే. నీ మనోనేత్రాలు ఆయన్ని సాక్షాత్కారం చేసుకోవాలి. నువ్వు ఆయన్ని నీ ఆత్మలో అనుభవించాలి. ఆయన ఆత్మస్వరూపి కాబట్టి నువ్వు ఆత్మతోనే ఆయన్ని గ్రహించగలుగుతావు, ఆత్మతోటే ఆయన్ని చూడగలుగుతావు, ఆత్మతోటే ఆయన్ని వినగలుగుతావు, ఆత్మతోటే ఆయన్ని అనుభవించగలుగుతావు, ఆత్మతోటే ఆయనతో అనుబంధం ఏర్పరచుకోగలుగుతావు. ఎందుకంటే ఆయన ప్రాథమికంగా ఆత్మస్వరూపి. ఆ అనుభవంలోకి రావాలి. నేను ఉపవాసంలోకి వెళ్ళేటప్పుడు నాకు ప్రభు మీద ఉన్న శ్రద్ధ కంటే, నేను ఉపవాసంలోంచి 40 రోజుల తర్వాత లేచిన తర్వాత, మేబీ ఒక 40 గంటల తర్వాత లేచిన తర్వాత, లేదా ఒక 6 గంటలే మీరు ఉపవాసం ఉన్నారు, దేవునికి నేను ఇంకా దగ్గర అవ్వాలి, ఇంకా చూడాలి ఆయన్ని. మోషేకున్నటువంటి గొప్ప గుణం ఏమిటి? ఆయన దేవుడితో నడిచి 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 ఎక్కడ మొదలైంది ఆయన నడక? మండుచున్న పొదలో చిన్ని ప్రత్యక్షత, మండుచున్న పొద చూశాడు ఆయన. ఆ తర్వాత దేవుణ్ణి ప్రత్యక్షత చేసుకున్నాడు ఆయన. ఆయన దేవుడు స్వయంగా వచ్చి ఆ రాతి ఫలకల పైన ధర్మశాస్త్రం రాయడం చూశాడు ఆయన. దేవునితో అనేక సార్లు ముఖాముఖిగా మాట్లాడాడు ఆయన. ఎంత ముఖాముఖిగా గడిపాడంటే, మోషే కొండ దిగి వస్తే ఆయన ముఖాన్ని వేరే వాళ్ళు చూడలేనంత ముఖాముఖిగా గడిపాడు ఆయన. దేవునితో గడిపినప్పుడు దేవుడు వెలుగుల వెలుగు కనుక ఆయన దిగి వచ్చినప్పుడు ఈయన ముఖం మీద దేవుడు వెలుగు అంటుకుంది. ఈయనకి చూడలేకపోయారు ఆ తేజస్సుని. అట్లాంటి మోషే 33వ అధ్యాయం నిర్గమకాండంకి వచ్చేటప్పటికి ఒక కోరిక వెలుగుచ్చుతాడు దేవుడి దగ్గర, నేను నిన్ను ఇంకా చూడాలి, దయచేసి నీ మహిమ నాకు చూపు అంటాడు. దట్ ఈజ్ అ ప్రేయర్ వారియర్. దట్ ఈజ్ అ ఫాస్టింగ్ ప్రేయింగ్ పర్సన్. ఒక ఉపవాస ప్రార్థనలో ఉన్న క్రైస్తవుడి లక్షణం అది. ప్రభుని ఇంకా చూడాలి, ప్రభుని ఇంకా తెలుసుకోవాలి. ఎందుకు ఉపవాస ప్రార్థన?
నేను ఈ లౌకికమైనటువంటి అనేకమైనటువంటి విషయాల కంటే మరీ ఎక్కువగా ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు, మరీ ఎక్కువగా ఆయనకి దగ్గర అవుతున్నప్పుడు, నేను నాకు మీకు ముందే చెప్పాను, అవసరాలు కావచ్చు, అవి మంచి విషయాలే కావచ్చు, ఆ మంచి విషయాల్ని కూడా నేను కొంతకాలం త్యజించి, నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి కూడా త్యజించి ఆయన దగ్గరికి వస్తున్నాను నేను. దట్ ఈస్ గివింగ్ ప్రయారిటీ టు గాడ్, దట్ ఈస్ ఆనరింగ్ గాడ్. దేవుణ్ణి నెత్తిని పెట్టుకొని పూజించడం అంటే అదే. నేను సెల్ ఫోన్ లేకుండా బతకలేను, ఆ సెల్ ఫోన్ని ఒక 4 రోజులు పక్కన పెట్టాను అనుకోండి దేవుడి కోసం, నేను దేవుడిని నెత్తిని పెట్టుకొని పూజించినట్టు. పాత రోజుల్లో స్త్రీలు ముందే లేచేవాళ్ళు. ఈ రోజుల్లో లేస్తున్నారో లేదో మనకు తెలియదు. అప్పుడు స్త్రీల కంటే ముందు సూర్యుడు లేచేవాడు కాదు, వీళ్ళే ముందు లేచేవాళ్ళు. లేవంగానే వాళ్ళు ఫస్ట్ చేసే పని ఏమిటంటే పక్కన భర్తను చూసేవాళ్ళు, ఆయన ఉన్నాడా లేదా అని. ఆయన ఊపిరి ఆడుతుంది అనుకోండి, 2 బిళ్ళలకి మంగళసూత్రం ఉంటుంది కదా, దానికి దండం పెట్టుకునేవాడు. అవి పాత రోజుల్లో సీన్ అనమాట. కాలం మారిపోయింది, సీన్ కట్ చేస్తే ఇప్పుడు సీన్ ఏంటంటే లేవంగానే ఇంకా కళ్ళు తెరవక ముందే ఇలా తౌడుతున్నారు సెల్ ఫోన్ ఎక్కడా అని, క్రైస్తవులతో సహా. అంటే మీకు సెల్ ఫోన్ ఎలా అయింది? అది నేను అంటుంది. సీకింగ్ గాడ్, ఆయన ముఖాన్ని వెతకడం. నేను సమీపంగా ఉండంగానే నన్ను వెతకండి, నేను మీకు దొరుకుతానన్నాడు ఆయన పాత నిబంధన గ్రంథంలో. ఒక కాలం వస్తుంది అనమాట, నువ్వు వెతికినా ఆయన దొరకడు. అందుకనే మనకు సామెత ఉంది, దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోమన్నారు కదా, అందుకనే వెలుగు ఉండంగానే దాన్ని వెతకండి, లేకపోతే జీవితం అంతా చీకటమయం అయిపోతుంది. ఉపవాసం ఎందుకంటే దేవుడికి మరింత దగ్గర కావడానికి, మరింత ప్రత్యక్షత కోసం, మరింత తేరి ఆయన తేజస్సును చూడడం కోసం. ఎంత దగ్గరైతే అంతగా ఆయనలా మారిపోతావు. అందుకే నెక్స్ట్ పాయింట్కి వెళ్ళకముందు మీకు ఒక మాట చెప్పదలిచాను. మీరు నిజంగా ఉపవాసం ఉంటే, నిజంగా మీరు చిత్తశుద్ధితో ఉపవాసం ఉంటే, ఇలాంటి దృష్టితో మీరు ఉపవాసం ఉంటే, ఇలాంటి నిష్ఠా గరిష్టతతో మీరు ఉపవాసం ఉంటే, ఉపవాసం రెగ్యులర్గా ఉండే క్రైస్తవుడు క్రీస్తులా మారతాడు. ఎందుకు? క్రీస్తుకు దగ్గర అయ్యే కొద్దీ క్రీస్తులా మారతాడు. 6 నెలలు తిరిగితే వారు వీరు అవుతారు. ఉపవాసం అంటే దేవునితో స్నేహించడం. అందుకనే చెప్తున్నాడు అనమాట ఆయన.